మంత్రి కొండా సురేఖకు ఇన్స్టాగ్రామ్ లైవ్ పై ఉన్న శ్రద్ధ దేవాదాయ అభివృద్ధిపై లేదని పైరయ్యారు బీజేపీ నేత రాకేష్ రెడ్డి. దేవాదాయ శాఖ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వేదికగా మంత్రి కొండా సురేఖ మందు పంపిణీ చేస్తాననడం సిగ్గుచేటన్నారు. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ అనుచరులు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కోడెలను కబేలాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాజన్న కోడెల ఆత్మశాంతి కోసం వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి హోమంలో రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. మొక్కుబడితో కోడెను శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఎంతో ప్రీతిగా ఆయన దాన్ని స్వీకరిస్తారు. అటువంటి రాజన్న కోడెలను దేవుని కోడెలను కొండా సురేఖ గారు రికమెండ్ చేసి తన అనుచరుల చేత 66 కోడెలను కబేరాలకు పంపడం, కోతకు పంపడం చాలా దుర్మార్గం. ఆమె చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి తప్పిదము కాశీకి పోయినా కూడా పోదది ఆ పాపం, గంగల మునిగిన పోదది పాపం. రైతుకు ఒక్కటి చొప్పున ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉన్నది ఇక్కడ, ఆ రూల్ ఉంది ఇక్కడ. కానీ 66 కోడలను ఏకంగా ఒక సొసైటీకి ఇవ్వడం ఏంది? కొండా సురేఖ గారు స్టాంపు గుద్దింది కాబట్టి ఈ రకంగా చేసింది. ఆమె కొండా సురేఖ కాదు, కాసుల సురేఖ. కాసుల కోసం రాజన్న కోడలను కబేలానికి పంపినటువంటి కసాయి సురేఖ ఆమె. తప్పకుండా ఆమె బాధ్యత వహించాలి. ఆమె బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఏ తప్పు జరగకపోతే గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైంది? ఎందుకు అరెస్ట్ చేసిన వాళ్ళని? దానికి రికమెండ్ చేసింది కొండా సురేఖ గారు కాదా? ఆ లెటర్ లేదా? ఆ లెటర్ ఉన్నప్పుడు మరి బాధ్యత ఎందుకు వహించారు? మరి రాజ్యానికి చేటు చేస్తే, రాజు ఈ రకమైనటువంటి పాపాలు చేస్తే అది ప్రజలకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని కోరుకోవడానికి ఈరోజు మేము ఒక కోడెల్ని వీళ్ళు కబేలాలకు పంపితే మేము వరంగల్ నుంచి మళ్ళీ కోడెని తీసుకొచ్చి సమర్పించి ఇక్కడ శాంతి పూజ చేసి మరి దేవుణ్ణి కూడా దర్శించుకొని ఆ పరమేశ్వరుని మొక్కుకోవడం జరిగింది. దాని అనంతరము మా కోడెని తీసుకెళ్లి గోశాలలు అప్పైపి గోశాలంతా కూడా మేము శుద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఈ మొత్తం ఉదంతం మీద ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయించాలా, మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి. దీనికి కారణమైనటువంటి ఆ పాపులను పీడీ యాక్టివిటీ కఠినంగా శిక్షించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా వేములవాడ రాజన్నకు ఆయన భక్తులకు క్షమాపణ ఇవ్వాల్సిందే.